సమంత యశోద రిలీజ్ టైంలో తనకి మయోసైటిస్ ఉంది. తను గనక సినిమాని ప్రమోట్ చేయకపోతే సినిమా చచ్చిపోతుందని నిర్మాత అడగడంతోనే తను తన వ్యాధిని బయటపెట్టాను. లేదంటే చెప్పేదాన్ని కాదంటూ తనకి సింపతి క్వీన్ అంటూ ట్రోల్ చేసేవారికి రిప్లై ఇచ్చింది సమంత. గ్లామర్ కూడా అభిమానుల కోసమే. తనకు పెద్దగా ఇలాంటివి చేయడం ఇష్టం ఉండదని చెప్పడం, ఇవన్నీ ఆమెను విమర్శల పాలు చేస్తున్నాయి. పాత్ర డిమాండ్ని బట్టి గ్లామర్ చూపించాల్సి వస్తుంది. లేదంటే నాకు ఇలాంటివి ఇష్టముండవని చెప్పే సమంత తెల్లారి లేస్తే సోషల్ మీడియాలో అలాంటి గ్లామర్ ఫోటోషూట్స్, అందాలు ఆరబోయడమే పనిగా పెట్టుకొని అలాంటివి చెప్తే విమర్శించక ఏం చేస్తారు? అదలా ఉంటే సిటాడెల్ సిరీస్ని, ఖుషి సినిమాని ఓకే చేశాకే ఒప్పుకున్నాను. సిటాడెల్ సెట్స్లో చాలాసార్లు నా ఆరోగ్యం పాడైంది. టీమ్ న్యూట్రిషన్ని పిలిచి నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. సిటాడెల్ షూటింగ్లో ఒకసారి నా ఆరోగ్యం అకస్మాత్తుగా పాడవగా సిటాడెల్ టీం మొత్తం టెన్షన్ పడ్డారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు తాను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది. అయితే సిటాడెల్ సిరీస్లో చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలిసినా కూడా ఒప్పుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సిటాడెల్ ఎప్పుడు విడుదలవుతుందని ఎదురుచూస్తున్నానంటూ సమంత తన హెల్త్ విషయాల్ని పాడ్కాస్ట్ ద్వారా తెలియచేసింది. అయితే సమంత చెప్పడం కాదు కానీ, అయితే ఈ మధ్యన అమెజాన్ ప్రైమ్ వారు విడుదల చేసిన సిటాడెల్ ప్రోమోలో యాక్షన్ సీన్స్తో పాటు గన్ పట్టుకునే సీన్స్లో కూడా నిజంగా సమంత చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. సమంత ఈ సిరీస్ కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. అయితే ఈ సిరీస్ విడుదల సమయంలో మళ్ళీ సమంత హెల్త్ విషయాలపై ఓపెన్ అవడం పట్ల మరోసారి సింపతి గేమ్ స్టార్ట్ చేసిందంటూ నెటిజన్లు మాట్లాడుకునేలా చేసింది సమంత.